అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోకి మళ్లీ వరద పోటెత్తింది. సింగ్ నగర్ వైపుగా ఉధృతంగా ప్రవహిస్తోంది బుడమేరు నది. ఇక ఇబ్రహీంపట్నం దగ్గర బుడమేరుకు గండి పడింది. 3 చోట్ల కట్టకు గండ్లు పడ్డాయి. అయితే 2 చోట్ల గండ్లని పూడ్చేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. గండ్లను కూడా పూర్తి చేశారు. అయితే 3వ గండి నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. మొదటి 2 గంటలను పూడ్చారు, కానీ 3వ గండి మాత్రం పూడ్చలేరు. ఈ నేపథ్యంలోనే ఎగువన ఖమ్మం, విజయవాడలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా బుడమేరు నది మరోసారి ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే ఈ బుడమేరు 3వ గండి నుంచి మరొకసారి సింగ్ నగర్ మీదుగా వరద వస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే సింగ్ నగర్తో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా వరద భయాందోళన కొనసాగుతోంది. అయితే సింగ్ నగర్ వాసులు కొంత వరద తగ్గిందనే ఆలోచనలో కొంత ఇప్పుడిప్పుడే అక్కడికి ఇళ్లలోకి చేరుకుంటున్నారు. కానీ ఈ వరద మరింతగా పెరగడంతో భయపడి బయటికి పారిపోతున్నారు జనం. డేంజర్ జోన్లో ఉన్నాయి ప్రస్తుతం సింగ్ నగర్, అంబాపురం, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి, వాంబే కాలనీ అన్ని కూడా ప్రస్తుతం ఈ 5 కాలనీలు సింగ్ నగర్, అంబాపురం, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి, వాంబే కాలనీ, ఈ కాలనీల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సింగ్ నగర్ ముఖ్యంగా మరొకసారి వరద కొనసాగుతోంది. అయితే కొంత వరద తగ్గుముఖం పడడంతో ఇళ్లలోకి చేరుకుంటున్నారు చాలా మంది సింగ్ నగర్ వాసులు కూడా. కానీ తిరిగి వరద మరోసారి పెరగడంతో భయాందోళన చెంది మరొకసారి పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా భయాందోళన చెంది బయటికి పరుగులు తీస్తున్నారు. ఎస్, మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన మళ్ళీ వరద ఏ రకంగా వస్తుందో చూడొచ్చు. బుడమేరు మరొకసారి ఏ రకంగా ఉధృతంగా ఇళ్లలోకి చేరుతుందో చూడొచ్చు. విజయవాడ నగరంలో మరొకసారి బుడమేరు ప్రభావం కనబడుతోంది. అయితే మొత్తం బుడమేరు 3 గంటలు పడ్డాయి. మొదటి రోజున ఆ గంటలను పూర్తి చేశారు అధికారులు. మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి ఆ గంటలను పూర్తి చేశారు. కానీ తాజాగా 3వ గండి పూడ్చకపోవడంతో ఆ 3వ గండి వెంట సింగ్ నగర్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఖమ్మం, విజయవాడలో పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ వర్షాల కారణంగా ఇక్కడ మళ్ళీ బుడమేరు ఉప్పొంగుతోంది, ఇళ్లలోకి నీరు చేరుతోంది. ఎస్, మా ప్రతినిధి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, ఆ బుడమేరు మరొకసారి తిరిగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు? ఎందుకంటే 2 గంటలు పూడ్చిన అధికారులకి 3వ గంట పూడ్చడం కొంత ఇబ్బందికరంగా మారిందా? అసలు ఏం జరిగింది, ఎందుకు పూడ్చలేకపోయారు? ఎస్ మనోజ్, మనం ప్రస్తుతం బుడమేరు గండి ఎక్కడైతే పడిందో అక్కడ ఉన్నాం. నిన్న రాత్రి ఆర్మీ అధికారులు కూడా ఇక్కడ చేరుకొని ప్రత్యేకమైన గండ్లు పూడ్చడానికి ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. పూర్తిగా కూడా ఇక్కడున్న వ్యవహారాలని ఈ గండి పడడం వల్లనే పూర్తిగా కూడా విజయవాడ సగం మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా మరికొంత వరద రూపంలో వస్తున్న పరిస్థితి. ఆర్మీ అధికారులు, ఆర్మీకి సంబంధించిన విస్తృత టీం అంతా కూడా రాత్రికి ఇక్కడ చేరుకుంది. ఢిల్లీ నుంచి ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. గండి పూడ్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు అయితే మనం చూస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. అసలు గండి ఎక్కడ పడింది, ఏ ప్రాంతంలో నుంచి వ్యవహారం అంతా కూడా నడుస్తుంది అనేది. ఇక్కడ మంత్రితో సహా అందరూ ఇక్కడే ఉండి వ్యవహారాన్ని దగ్గరుండి నడిపిస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు. పెద్ద పెద్ద రాళ్లను ఇక్కడ వేస్తూ ఈ రాళ్ళని గండిని పూడ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది, చాలా విస్తృతంగా జరుగుతుంది. అలాగే ఆర్మీ అధికారులు పూర్తిగా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆర్మీకి సంబంధించిన టీం ఎఫెక్ట్ ఇక్కడ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు వరద ఇంకా వస్తూనే ఉంది. బుడమేరుకి వస్తున్న వరదని ఏ విధంగా ప్రొక్లైన్ల సాయంతో వాళ్ళు ఇక్కడి నుంచి అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు, దాన్ని అడ్డుకొట్ట వేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనం చాలా క్షుణ్ణంగా కనబడుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఈ బుడమేరుకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, దీనికి ఉన్న ఈ బుడమేరు వాగుని ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగానే వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి ఇక్కడే ఉండి ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఆయనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో మంత్రులకు సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకుంటే పూర్తిగా కూడా వాగు ఇంకా ఇక్కడి నుంచి పుట్టుతున్న పరిస్థితి అయితే మనం క్లియర్గా చూడొచ్చు మనోజ్. తర్వాత మరోవైపు
ఈ గండిని పూడ్చడానికి పెద్ద పెద్ద జేసీబీల సహాయంతో ప్రొక్లైనర్ సహాయంతో కృష్ణమోహన్ పెద్ద అంటే రాళ్లు వేసి మూడవ ఈ గండి వ్యవస్థ అంతా కూడా కారణంగానే ఇంజనీరింగ్ తిరిగి వ్యవస్థ. సింగనగర్ లోకి నీళ్లు ప్రవహిస్తున్నట్టుగా మనం క్లియర్ గా చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో మూడవ గండిని పూడ్చేయడానికి ప్రయత్నం అధికారులు చేస్తున్నారా? ప్రజెంట్ అక్కడే ఉన్నారా మీరు? ఎస్, అదే జరుగుతోంది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని ఎప్పుడైతే ఉదయం నుంచి మళ్ళీ ఈ గండిలో నుంచి వాటర్ వస్తుందో దీన్ని కంట్రోల్ చేయాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఆ దిశగానే దీన్ని ఇక్కడి నుంచి నడిపే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాం. సో మంత్రులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర అధికారులు మనం చూసుకుంటే ఇక్కడ ఓవరాల్గా గండికి సంబంధించి ఎక్కడికక్కడ పూర్తిగా మూడవ గండికి సంబంధించి ఎక్కడైతే గండి పడిందో అక్కడి నుంచి వరద వస్తుందో దాన్ని మనం క్లియర్గా ఇక్కడ నుంచి చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. పెద్ద పెద్ద రాళ్ల సహాయంని ఇక్కడ వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఈ యాంగిల్లోనే ఇప్పుడు అధికారులు కావచ్చు, లేకపోతే పూర్తిగా కూడా మంత్రి స్వయంగా ఇక్కడే ఉంటున్నారు. ఇరిగేషన్ మంత్రి గడిచిన 3 రోజులుగా విధులకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఆయన ఇక్కడే ఉండి వ్యవహారాన్ని అంతా కూడా నడిపిస్తున్న పరిస్థితి. మూడవ గండి ద్వారా తిరిగి సింగనగర్ లోకి పెద్ద ఎత్తున నీరు వెళ్తున్నాయి. సరే, వాటిని ఇక్కడ గండి పూడ్చిన తర్వాత నీటిని ఏ రకంగా ఎత్తిపోయబోతున్నారు? లేకపోతే అది న్యాచురల్ గా వెళ్ళిపోతుందా? నీరుని ఎత్తిపోస్తే అవకాశం ఉందా? ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున నీరు కనబడుతుంది. లేదు, ఖచ్చితంగా ఈ గండిని ఇక్కడ పూడ్చాల్సిన ఆవశ్యకత ఉంది అనేది మనం చూసుకుంటే పెద్ద పెద్ద బండరాలను ఏ విధంగా డ్రాప్ లైన్లో తెచ్చి వేస్తున్నారు అనేది మనం చూడాలి. చాలా సుదీర్ఘమైన ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచి ఆహారాన్ని నడుపుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కూడా ఈ కెపాసిటీని, ఈ బుడమేరుని కంట్రోల్కి తెచ్చే ప్రయత్నం ఇప్పటికీ అటు ఆర్మీ అధికారులు, ఇరిగేషన్, తర్వాత అన్ని శాఖల సమన్వయంతో ఈ వ్యవహారాన్ని నడుపుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్న నేపథ్యం అయితే ఉంది. మంత్రులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో సార్, మంత్రి నమల్ నాయుడు కూడా మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. సార్, 4 రోజుల నుంచి ఈ గట్టును వదిలి మీరు బయటికి రావట్లేదు. ఇప్పటికీ 3 రోజులు 3 రాత్రులు ఇక్కడే ఉండి గండ్లు పుడిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు తిరిగి కొంత వాటర్ వస్తుంది. ఈ గండి క్లోజ్ అయిన తర్వాత కొంత సెట్ అయ్యే పరిస్థితి ఉంటుందా? 100%. ఎందుకంటే మొన్న సింగనగర్ కానీ పల్లప ప్రాంతాన్ని కానీ చుట్టుముట్టినటువంటి వరద నీరంతా కూడా మేజర్గా ఎక్కువ ఏదైతే బుడమేరికి పర్టికులర్గా లెఫ్ట్ బండ్ ఏదైతే ఉందో 3 గంటలు పడడం ద్వారా ఆ 3 గంటల నుంచి పెద్ద ఎత్తున వరద ముంచెత్తినటువంటి పరిస్థితి. ఆ వరద నీరు సింగనగర్లోకి మళ్ళీ కొత్తగా రాకుండా ఉండాలన్నా, ఉన్న వరద నీరు బయటికి వెళ్ళి ఖాళీ అవ్వాలన్నా కూడా పైనుంచి వచ్చేటువంటి గండ్ల నుంచి వచ్చే నీరుని అరికడితేనే అది సాధ్యమవుతుంది. అందుచేతే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇమ్మీడియట్లీ ఆ బుడమేరుని మనం కంట్రోల్ చేయాలి. లేని పక్షంలో వీళ్ళు ఇట్లానే నీళ్లలో నానుస్తూ ఉంటారు. మనం ప్రతిరోజు కూడా ఇక్కడ ఎన్ని రోజులున్నా కూడా ఈ సహాయ కార్యక్రమాలు కూడా ఆటంకం కలుగుతూ ఉంటుంది వాటర్ ఉన్నంతకాలం. అంచేత ఇమ్మీడియట్లీ దాన్ని క్లియర్ చేయండి అనేటువంటి ఏదైతే ఆయన మానిటరింగ్ చేయడం, అదేవిధంగా లోకేష్ గారు కూడా ఆయన కూడా నిన్న ప్రత్యక్షంగా ఇక్కడికి రావడం, మేము కూడా ఎన్ని ఏజెన్సీలకు వెళ్తే అంతే ఏజెన్సీలు కానీ లేదంటే మెటీరియల్ కానీ అన్నీ కూడా లోకేష్ గారు కూడా ఆయన కూడా మానిటరింగ్ చేయడం, దాంతో మరి ఆయన పడేటువంటి కష్టం. ఎందుకంటే 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు రోజుకి 2 గంటలు కూడా పడుకోకుండా ఆయనకు పడుతున్నటువంటి శ్రమ కష్టం ఫలించాలంటే ఈ బుడమేరు ఏదైతే బ్రీచెస్ని మనం క్లోజ్ చేయాలి. సరే, ఆర్మీ కూడా వచ్చింది. నిన్న రాత్రి కూడా మీరు ఆర్మీ అధికారులందరితో కూడా వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు ఇప్పుడు ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారు, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంటే ఏదైతే ఆర్మీ వాళ్ళు కూడా ఇంకా ఇతర నిపుణులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తవమైన పొజిషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా కొంత అవగాహన వచ్చింది. పర్టికులర్గా ఏదైతే ఇక్కడ ఏ మెటీరియల్ని డంప్ చేయాలని కూడా మార్గం అనేది లేదు అనే విషయాన్ని వాళ్ళు కూడా గుర్తించారు. మేము ఏర్పాటు చేసుకొని ఈ ఒక్క మార్గమే తప్ప వేరే మార్గం లేదు. ఈ మార్గం నుంచి కూడా మరి వాళ్ళు ఏదైతే మెటీరియల్ని ఇంత మించి ఎక్కువ లోడ్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం లేదు. ఏదైనా ఒక బ్రిడ్జ్ లాంటిది అవతల గట్టుకి ప్లాన్ చేద్దాం 100 మీటర్స్ అని అన్నారు, కానీ అది తీసుకొచ్చి మళ్ళీ బిగించి ఏర్పాట్లు చేయాలి 2 డేస్ పడుతుంది. ప్లస్ అవతల బండ కూడా అది కూడా వీకే కాబట్టి దీని మాదిరిగా మళ్ళీ అది కూడా రోడ్స్ అన్ని ఫామ్ చేసుకోవాలి, అది కూడా పాసిబుల్ కావట్లా. అదేవిధంగా ఏదైతే హైవేలు దగ్గర ఏదో ఫ్లైఓవర్స్ మనం కడతా ఉంటామో దానికి కాంక్రీటు
దిమ్మలు ఉంటాయి, అవి ఏమైనా తెచ్చి మనం 1 by 1 పేర్చుకుంటే కొంత బెటర్ అని. ఓకే కరెక్టే, కానీ బట్ అది కూడా 35 టన్నులు ఉంటుంది. అది కూడా ఈ రోడ్స్ మీద రావాలన్నా కూడా కష్టమైన పరిస్థితి. అంటే ఇట్లా పాపం వాళ్ళు కూడా చాలా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకా నిపుణులతో కూడా మాట్లాడి ఇంకా బెటర్. మేము కూడా ఏం చెప్పామంటే ఏదైతే ప్రస్తుతం మేము ఫస్ట్ బండ్ సెకండ్ బండ్ క్లియర్ చేస్తాం, ఇప్పుడు థర్డ్ బండ్ కూడా జరుగుతుంది. మేము ఒక 24 అవర్స్లో దీన్ని క్లోజ్ చేయొచ్చు అని అనుకుంటున్నాం. ఇంకా ఎర్లీగా ఇంకా బెటర్గా మనం చేయడానికి ఏ అవకాశం ఉన్నా, వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా మనకి అవకాశం ఉంటే తప్పనిసరిగా పరిశీలించి మీరు ఎంత ఎఫెక్ట్ పెట్టి ఎంత సపోర్ట్ ఇస్తే మాకు అంత టైం సేవ్ అవుతుంది అని మేము ఫైనల్గా కూడా మీ టైం డిస్టర్బ్ చేయండి సార్. ఇక్కడ ఈ బండ్ కానీ క్లోజ్ అయిపోతే ఇప్పుడు వరద నీరు పూర్తిగా విజయవాడకి రావడం అరికట్ట పరిస్థితికి వస్తుంది 100%. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఏదైతే ఈ ఏదైతే బ్రీచ్ అయిందో దీన్ని క్లోజ్ చేసినట్లయితే ఇంకా వరద నీరు వచ్చేటువంటి పరిస్థితి దీనికి ఉండదు. అయితే ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ తర్వాత దీన్ని స్ట్రెంగ్తన్ చేసుకుని దీన్ని ఇంకా హైట్ పెంచుకుంది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్లీ వాటర్ అరెస్ట్ కోసం ఈ ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వాటర్ అరెస్ట్ అయిన వెంటనే దీన్ని మళ్ళీ హైట్ చేసుకుని దీన్ని వెడల్పు చేసుకుని మళ్ళీ దీనికి బ్లాక్ కాటన్ సాయిల్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే రేపు మళ్ళీ మాకు పట్టిసీమ నుంచి వచ్చేటువంటి నీరు కూడా కృష్ణా నదికి పోవాలి దీని మీద. అంచేత ఖచ్చితంగా ముందు వాటర్ని అరెస్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ గండి మీకు పూర్తయిపోతే ఇంకా ఆటోమేటిక్గా ఇంకా కొత్తగా నీరు వచ్చేటువంటి పరిస్థితి చేరదు. కొత్తగా నీరు రాకపోతే ఉన్నటువంటి నీరు నిన్న స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కింద గ్రౌండ్ వరకు వెళ్ళి చూడడం జరిగింది. అంచేత అవుట్ఫ్లో ఏదైతే దానికి మార్గాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇంకా స్పీడ్గా వాటర్ లాగేసి యథావిధిగా ఒక 2-3 రోజుల్లో మళ్ళీ యథాస్థితి పరిస్థితికి విజయవాడ పట్టణం కానీ సింగనగర్ కానీ వస్తుంది. థ్యాంక్ యూ సార్. మంత్రి గడిచిన 4 రోజులుగా ఇదే ప్రాంతంలో ఉన్నారు. అర్ధరాత్రి తెల్లవారుజామున ఇదే పనులు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఏదైతే ఈ బీచ్ పడిందో ఈ మూడవది మనం చూస్తున్నాం. దీన్ని కొంత అరెస్ట్ చేయగలిగితే, కొంత కట్టడి చేయగలిగితే విజయవాడలోకి నీటి ప్రవాహం చాలా వరకు కూడా అది కూడా టెంపరీగా కొంత కంట్రోల్కి వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది అనేది మంత్రి చెప్తున్నారు, ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్న పరిస్థితి. కానీ ఇంత త్వరగా ఈ వ్యవహారాన్ని చేయడం అంటే 24 గంటల పాటు సమయం ఉంటుంది అనేది అధికారులు చెప్తున్నారు. తర్వాత ఇప్పటికి 2 గంటలు పూర్తి చేసాం. ఇది మూడో గంట నుంచి రావడం వల్లనే కొంత వరద నీరు లోపలికి వస్తున్న పరిస్థితి అయితే మనకుంది. కానీ ఇప్పటికిప్పుడు దీన్ని ఎంతవరకు ఎంత త్వరగా దీన్ని కంట్రోల్ చేయాలనుకున్నా కూడా 24 గంటలు సమయం పట్టే పరిస్థితి ఉంటుంది అనేది అధికారులు తర్వాత మంత్రి కూడా చెప్తున్నారు. కంట్రోల్ చేయగలిగారా? గండి ఏ స్థాయిలో పడింది అని కొంచెం కంట్రోల్ చేయగలిగారా ఇప్పుడు ఉన్నటువంటి ఆ మరమ్మతులు కావచ్చు, గండిని పూడ్చే ప్రక్రియలో? ఎందుకంటే చాలా మీరు చూస్తే విజువల్స్ కనబడుతున్నాయి ఇక్కడ మనకి సింగనగర్ లో. మరొకసారి వరద ఏ రకంగా వస్తుందంటే బైక్స్ కొట్టుకుపోతున్నాయి, కొంత సైకిల్స్ నడిచేటువంటి వాహనదారులకు కూడా మోకాల పై వరకు కూడా నీళ్లు చేరుతున్నాయి. సో ఈ వరద తాటికి ఇంకా కంటిన్యూ అవుతూ పోతే ఇంకా ఆ ఇళ్లలోకి నీరు ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది, ఇంకా పై స్థాయికి నీరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమైనా కంట్రోల్ చేయగలుగుతున్నారా? అక్కడ కొంత పూర్తి చేశారా? ఎస్ సార్, కొంత 24 గంటల సమయం పడుతుంది. ఎందుకంటే బేసిక్గా ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఒకే లైన్ ఉంది ఇక్కడ. ఇది కూడా నిన్న మొన్న ఏర్పాటు చేసుకున్న ఈ బండ్ అనమాట. ఈ బండ్లోనే ఇక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నారు. ఆ బండి ద్వారానే ఇదంతా కూడా నడిపే పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ఫారెస్ట్ అధికారులు వచ్చిన తర్వాత ఇతర అధికారులు వచ్చినప్పటికీ కూడా దీనికి సంబంధించి పూర్తిగా కూడా మనం ఇప్పుడు ఈ బండి ద్వారా అంటే నిన్న మొన్న 2 గంటలను పూర్తి చేసి ఈ బండిని ఇక్కడి నుంచి తీసుకుని వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఈ బండిల ద్వారానే మనం ఇక్కడ కొంత అదుపు చేయగలిగారు. ఇప్పుడు మూడవ దానికి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు దీన్ని ఇంత త్వరగా ఈరోజు అంటే మంత్రి ఒక మాట చెప్తున్నారు, 24 గంటల సమయం మ్యాక్సిమం పట్టే పరిస్థితి అయితే ఉంది. కొంత చాలా వరకు కూడా ఈరోజు ఉదయం అక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి దాదాపుగా ఆ ప్రాంతం వరకు కొంత గట్టుని పూర్తి చేయగలిగాం. ఇంకా ఇంకొక 1/2 మీటర్ ఉంది కాబట్టి 1/2 కిలోమీటర్ వరకు ఈ గండిని పూర్చాల్సిన పరిస్థితి ఉంది అనేది అధికారులు చెప్తున్నారు. అయితే ఇది 24 గంటల సమయంలో పూర్తి చేసిన వరదలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి కాబట్టి అంతవరకు దీని వరకు నడపగలుగుతున్నాం. అయితే ఇదే వ్యవహారంలో ఇక్కడ ఏదైతే బండ్ ఉందో ఈ బండ్ మీదకి ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో పూర్తి ఎఫెక్టివ్గా అన్నీ చేయలేం, కానీ టెంపరీగా మాత్రం ఈ బండిని అరికట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇది 24 గంటల సమయంలో ఈ రోజు లోపల ఎటువంటి పరిస్థితుల్లో క్లోజ్ చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఆర్మీ అధికారులు కూడా దీని మీద పూర్తిగా కూడా అసలు దీన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి ఏదైతే విషయాలు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా స్ట్రెంథెన్ చేయడానికి వాళ్ళందరూ కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి. సో ఈ వ్యవహారంలో ఇప్పటికిప్పుడు
ఎంతవరకు ట్రెండ్ చేయగలరు, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళరు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు కంట్రోల్కి చేసే ప్రయత్నం అయితే బండి నుంచి చేసుకున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. గండిని చూపించే ప్రయత్నం చేయండి. ఏ స్థాయిలో సింగనగర్ లోకి వరద వెళ్తుందో అర్థమవుతుంది కాబట్టి ఒకసారి గండిని చూపించే ప్రయత్నం చేయండి. బండి దగ్గరికి పోవడానికి కొంత ఇబ్బందికరమైన అంశమే ఇక్కడ మనోజ్. కాకపోతే కొంతవరకు ఈ బండిని మనం ఇక్కడ చేస్తున్నాను, చూపించే ప్రయత్నం కూడా కెమెరామెన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్న ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఆహారాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తోంది. పూర్తిగా కూడా గండిని నింపే పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే కృష్ణమోహన్ ఇటువైపు బండిని వర్క్ చేస్తున్న చోటు నుంచి అటు రెడ్ కలర్ మట్టి వరకు కూడా వేయాల్సిన గండి. డెఫినెట్గా అది పూర్తిగా కూడా నేను ఏదైతే చూస్తున్నానో మీకు ఇక్కడ ఆ ఎదురుగా నిలబడుకోనున్న గండి వరకు కూడా ఎవరైతే అక్కడ ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురు ఆ గండి నిలబడుకొని మీరు విజువల్లో చూడొచ్చు. ఆ ముగ్గురు వరకు కూడా ఈ గండిని పూర్తిగా కంట్రోల్ చేసుకుంటూ పోవాలి. దానికి సంబంధించిన అధికారులు దీనికి రాళ్ళు వేస్తూ మట్టి వేస్తూ పెద్ద పెద్ద గురక రాళ్ళని ఇదే బండి మీద నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తూ దీన్ని నడపాలి. ఇది దాదాపుగా ఇంకా మరో రోజు సాయంత్రానికి కొంత కంట్రోల్కి వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. మనోజ్ ఎదురుగా ఈ వరద మొత్తం కూడా ఇప్పుడు సింగనగర్లోకి వెళ్తుంది కాబట్టి మళ్ళీ ఉదయం నుంచి ఆ ప్రాంతంలో మళ్ళీ బుడమేరు వాగు కొంత మోకాళ్ళ లోతల వరకు వచ్చి ఆగుతుంది. దీన్ని ఇప్పటికీ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎమర్జెన్సీ యుద్ధ ప్రాతిపదికన దీన్ని ఇప్పుడు పూర్తి ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తిగా మనం చూస్తున్నాం గంటని ఎక్కడికక్కడ ఇప్పి వాటిని ఇక్కడ బుల్డోజర్ సాయంతో వీటన్నిటిని కూడా నడిపి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. స్థానికంగా ఏంటి ఇప్పుడు ఇది కానీ క్లోజ్ కానీ జరిగితే ఇప్పుడు వరద లోపలికి వచ్చే ప్రమాదం తగ్గిపోతుందా? మనకి ఈ ఏరు ఉంది కదా సార్, ఈ బుడవేరు అనేది పట్టిసీమ అంటే పట్టిసీమ కాలం అంటే ఇదే సార్. పోలవరం నుంచి రైట్ కెనాల్ నుంచి వస్తుంది అనమాట. మనకు గతంలో 2009లో ఉన్నప్పుడు 5,000 నుంచి 6,000 క్యూసెక్ నీళ్ళ వరకే సరిపోయేది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014 వచ్చిన తర్వాత దీని కెపాసిటీ అక్కడ ఫ్లైఓవర్ ఉంటాయి సార్, చూడండి సార్. ఇలాంటి కట్టుబడిపాలెం, కౌలూరు, ఏలప్రోలు ఇక్కడ ఒకటి కట్టుబడిపాలెం ఇలా 3 బ్రిడ్జిలు కట్టారు సార్ 450 కోట్లు పెట్టి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 33,000 కోట్ల రూపాయలు సాగునీరు త్రాగునీరు ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టడం జరిగింది. ఇది 5,000 6,000 ఉన్నదాన్ని 30,000 క్యూసెక్ల వరకు నీళ్ళు రావచ్చు దీని కెపాసిటీ. మొన్న ఏం జరిగిందంటే ఇలా 3 గంటలు సార్ దగ్గర 70 మీటర్లు 80 మీటర్లు ఒక్కొక్క గండే, అంటే దగ్గర 250 నుంచి 300 మీటర్ల వరకు గండి పడటం వల్ల ఇక అలాగే అటుపక్కన కూడా గండి పడటం వల్ల ఇక్కడ ఉన్న మొత్తం అన్నీ నిండిపోయినాయి అండి. దగ్గర 1,500 ఇళ్ళు దాకా ఉంటే అది నిండిపోయింది. ఇప్పుడు ఇది చూస్తున్నాము జక్కంపూడి కాలనీ, సింగనగర్, ఇదంతా వెళ్ళడానికి కారణం ఇదే సార్ పట్టిసీమ నీరు వల్ల. దీనివల్ల నిమ్మల రామానాయుడు గారికి సపోర్ట్గా మేమున్న ఇక్కడున్న లోకల్ క్యాడర్ సార్ మాది. దగ్గర నిరంతరం నుంచోనే దగ్గర రోజుకి 20 గంటలు ఆయన నుంచోనే పని చేస్తున్నారండి. వర్షం వచ్చినా ఏదో వచ్చినా సార్ ఇవాళ సాయంత్రం కాలం ఇది కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం సార్. మొత్తం మీద స్థానికులు కూడా ఒకటే చెప్తున్నారు, ఈరోజు సాయంత్రం లోపల ఈ గండిని క్లోజ్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ అది ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే 24 గంటల్లో క్లోజ్ చేయగలమా మనోజ్? ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఇప్పుడు ఏవైతే ఇటువంటి రాళ్ళు ఇప్పుడు ఈ బుల్డోజర్ నుంచి దీని నుంచి రాళ్ళని డంప్ చేస్తున్నారో మనం చూడొచ్చు. ఈ డంప్ని అలాగే ముందుకు కొనసాగుతూ తీసుకెళ్ళాలి ఆ కట్ట వరకు. ఎందుకంటే అక్కడ నిలబడ్డ మనుషులు మీకు క్లియర్గా చూడొచ్చు. అక్కడ ముగ్గురు అవతల కట్ట తెగిన కట్ట మీద నిలబడుకో ఉన్నారు. వాళ్ళ వరకు కూడా దీన్ని అంతా కూడా చేయాల్సిన పరిస్థితి. పెద్ద పెద్ద బండరాలను తీసుకుని వచ్చి ఈ ప్రాంతంలో దీన్ని వేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇది చిన్నగా చేయాల్సిన పరిస్థితి. ఒక్కసారిగా బండిని నిర్మించడం అంత ఈజీ కాదు. అయినప్పటికీ యుద్ధ ప్రాతిపదికన వ్యవహారాన్ని అయితే నడుపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఇంత స్పీడ్గా కూడా వ్యవహారాన్ని నడుపుతున్నారు. నిన్న మొన్న 2 గంటలకి పూర్తి చేస్తే ఇప్పుడు మూడో గండి ఏదైతే ఉందో దానికి క్లోజ్ చేసే ప్రయత్నం అయితే మనకి జరుగుతోంది మనోజ్. అయితే ఈ రోజు సాయంత్రానికి జరుగుతుందా? అంటే ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? 24 గంటల్లో పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఎందుకంటే చూస్తే చాలా పొడవుగానే ఉంది. ఇప్పటికే సింగనగర్ వైపుగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే పునరావాసాలకు వెళ్లారో అందరూ తిరిగి ఇక్కడ సింగనగర్కి వస్తున్నప్పటికీ వారు మరోసారి వరద పెరుగుతున్న భయాందోళనలో పరుగులు తీస్తున్నట్టుగా మనకు తెలుస్తున్న సమాచారం. సో ఇది 24 గంటల్లో పూర్తి చేసే అవకాశం ఉందా?
డెఫినెట్గా 24 గంటల్లో పూర్తి అవుతుంది అనేది ఇక్కడ అధికారులు అయితే చాలా గట్టిగా చెప్తున్నారు. వాళ్ళకి ఆ కాన్ఫిడెంట్ ఉంది. ఎందుకంటే నిన్న మొన్న అర్ధరాత్రులు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వర్షం లేదు కాబట్టి మాకు కొంత స్పీడ్గానే జరుగుతుంది పని. ఇటువంటి బండరాలను పెద్ద పెద్ద బండరాలను తీసుకుని వచ్చి వాటిని ఇక్కడి నుంచి వేసిన తర్వాత వాటి మీద మట్టి వేసి దీన్ని బండిని క్లోజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేది చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఒక్కొక్క బండరాయి కొన్ని టన్నుల బరువు ఉంటుంది. అటువంటి టన్నుల బరువుని ఉన్న బండరాలను తీసుకుని వచ్చి బుల్డోజర్ సాయంతో వీటన్నిటిని కూడా ఎక్కడైతే గండి పడిందో ఆ గండి పడ్డ ప్రాంతంలో నుంచి వీటిని అన్నిటిని కూడా నెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో వీటన్నిటిని ముందుకు నెట్టడం, తర్వాత ఈ గండిని ఈరోజు సాయంత్రం లోపల కానీ పూర్తి చేయగలిగితే లోపల ఇక విజయవాడ నగరంలోనికి ఏదైతే ఇప్పటికీ సింగనగర్ ఈ ప్రాంతంలో ఉన్న వాటర్ అంతా కూడా వస్తుందో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి వీలయ్యే పరిస్థితి ఉంటుంది అనేది అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే 24 గంటల్లో పూర్తవుతుందా లేదా అనే దాని మీద కొంత స్పష్టత లేదు. కానీ అధికారులు మాత్రం దీంట్లో ఎటువంటి పరిస్థితులు అయినా సరే 24 గంటల్లో దీన్ని పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నారు. మనకు కూడా కనపడుతుంది దాదాపుగా ఒక హాఫ్ కిలోమీటర్ని గండిని పూర్తి చేశారు ఉదయం నుంచి. సో ఇప్పుడు ఇంకొక హాఫ్ కిలోమీటర్ ఉంది కాబట్టి దాన్ని సాధ్యమైనంత త్వరగా కూడా దీనికి పూర్తి చేసే పరిస్థితి అయితే ఉంది. వన్స్ ఇది కానీ పూర్తి అయితే మాత్రం ఇక్కడ మనం చూస్తున్న ఈ వరద ఇక్కడితో ఆగిపోతే ఈ వరద ప్రవాహం ఇంకా పూర్తిగా కూడా విజయవాడకి రాకుండా కొంత తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంది. వన్స్ ఈ వరద కానీ తగ్గితే ఫర్దర్గా మిగతా అన్నీ కూడా కంట్రోల్కి వస్తాయి. పూర్తిగా నీళ్లు బయటకు వచ్చినప్పుడు బయట అంటే అక్కడున్న వరద కూడా కొంత బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఇక సాధారణ స్థితికి పబ్లిక్ చేరుకుంటునే ప్రయత్నం అయితే ఉంది. ఇప్పటికే కొన్ని కాలనీలు ఏవైతే ఉన్నాయో 2-3 కాలనీలు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కొంత అక్కడ ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతమంది ఇంకా పెరుగుతుందేమో అన్న నాకు భయంలో పరుగులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ అంత భయపడాల్సిన పని లేదు అనేది ఇక్కడ మనకి బండి దగ్గర ఈ బండిని పూడ్చడానికి జరుగుతున్న ప్రయత్నాలను బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఏదేమైనా ఈ బండికి సంబంధించి వ్యవహారంలో కూడా చాలా పూర్తిగా చూస్తే ఒక్కొక్క దగ్గర వాటిని క్లోజ్ చేసుకుంటూ 1 by 1 బిట్టులో సహాయంగా వీటన్నిటినీ కథ నడుపుకుంటూ పోతున్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటినీ క్లోజ్ చేసే సిచ్యువేషన్స్కి వీళ్ళు వచ్చారు. ఏదేమైనా ఈ వ్యవహారంలో ప్రభుత్వం చాలా స్పీడ్గానే రియాక్ట్ అవుతుందని చెప్పాలి. ప్రభుత్వం చాలా పెద్ద స్థాయిలో ఇటువంటి చర్యల మీద దృష్టి పెట్టింది. సో నిన్న రాత్రి నుంచి కూడా అధికారులు కంప్లీట్గా ఇక్కడే ఉన్న పరిస్థితి. రాత్రి ఆర్మీ బృందాలు ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనం చూస్తాం. ఆర్మీకి సంబంధించిన అధికారులు ఎక్కడికక్కడ వచ్చి వీటిని అన్నిటికీ కొంత గైడెన్స్ ఇస్తున్నారు. దగ్గరుండి దీన్ని ఎలా నడపాలో, దీన్ని ఎలా క్లోజ్ చేయాలో అన్న ప్రయత్నాన్ని కూడా జరుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనోజ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద బుడమేరు వాగుకు సంబంధించి మొన్న అయితే విజయవాడ ఒక వరద ఉధృతిని ఏ రకంగా చవి చూసిందో ఆ వరద మొత్తానికి కారణం బుడమేరు వాగే అంటూ కూడా అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా బుడమేరుకు సంబంధించి అయితే 3 గండ్లు పడ్డాయో గండ్లను సుమారుగా 2-3 రోజుల నుంచి కూడా ఇదే పని కొనసాగుతోంది. గండ్లను పూడ్చే ప్రయత్నంలో ఉన్నారు అధికారులు. ప్రత్యక్షంగా అక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామన్ అక్కడి నుంచే పూర్తి స్థాయిలో గండ్లను పూడ్చే ప్రక్రియని పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో పూర్తి ఒక ప్రక్రియ కొనసాగుతోంది. అది తాజాగా 2 గండ్లను పూడ్చారు అధికారులు. మరొక గండి మాత్రం మిగిలి ఉంది. కానీ ఆ 3వ గండి వెంట చాలా పెద్ద ఎత్తున మీరు చూడొచ్చు. ఇక్కడ చివరిన ఫస్ట్ బాక్స్ మీరు చూడొచ్చు. ఈ చివరి నుంచి ఆ చివరిని కలపాల్సింది. ఈ గండి పూడ్చకపోవడంతో కుడివైపుగా వస్తోంది మొత్తం కూడా అటు సింగనగర్ వైపుగా వెళ్తోంది. ఈ వరద మొత్తం సింగనగర్ వైపు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడే కొంత వరద తగ్గింది అని ఇళ్లలోకి చేరేటువంటి సింగనగర్ ప్రజలు మొత్తం కూడా ఒకసారిగా ఈ బుడమేరు 3వ గండి నుంచి వస్తున్నటువంటి మరొక ఆ వరదతో పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. చాలా మంది జనాలు మళ్ళీ కూడా మరోసారి వరద వస్తుందే మనం భయాందోళన చెంది ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసి మీరు చూడొచ్చు. కొంతమంది అక్కడికి ప్రయాణిస్తున్నారు వాహనాల ద్వారా, సైకిల్, బైక్ మీద ప్రయాణిస్తున్న వారు కూడా ఏ స్థాయిలో వరద మీరు చూడొచ్చు. వరద ఏ స్థాయిలో వారు నెట్టేస్తుందో అంటే అంత ఫోర్స్ఫుల్గా సింగనగర్లోకి మరోసారి వరద చొచ్చుకు వస్తుంది. సో ఈ వరద కనుక 24 గంటల వరకు కూడా ఆ గండిని పూర్తి చేయలేమంటున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో 24 గంటల్లో ఏమైనా జరగవచ్చు. మరొకసారి తమ ఇల్లు పూర్తిగా మునిగిపోవచ్చు అని భయాందోళన చెందిన వారందరూ కూడా పరుగులు తీస్తున్నారు. సో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్న దృశ్యాలన్నీ కూడా మరి 24 గంటలు పడుతుందా, ఎక్కువ సమయం పడుతుందా అని మాత్రం అధికారులు ఇంకా ధృవీకరించలేకపోతున్నారు. కానీ గండి పూడ్చే పని మాత్రం ప్రస్తుతం కొనసాగుతుంది. కానీ గండి పూడ్చేంత వరకు కూడా ఆ వరద నేరుగా సింగనగర్లోకి వస్తున్న నేపథ్యంలో చాలా మంది కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే మరొకసారి అక్కడికి ఇళ్లలోకి చేరుతున్నారంతా కూడా ఇల్లులు కాల్చేసి పరుగులు తీస్తున్నారు. మరింత సమాచారం ప్రతినిధి రాజేష్ అందిస్తారు.
రాజేష్, ఓవర్ టు యు. సింగనగర్ పరిసర ప్రాంతాలకి మరోసారి ముప్పు పొంచి ఉందంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే నిన్న లేనటువంటి వాటర్ ఫ్లో ప్రస్తుతం, వరద ఫ్లో ప్రస్తుతం పెరిగింది. ఒకసారి మనం చూస్తున్నాము నిన్నటికి మీద అసలు నిన్న ఇక్కడ ఇది అంతా కూడా పైపుల్ రోడ్డుకి వెళ్ళే సాయిబాబా గుడి సెంటర్ అంటారు. ఇది జంక్షన్ పాయింట్. ఇక్కడ చూస్తే కనుక మొదట్లో అంటే ఆదివారం ఏ విధంగా వరద వచ్చిందో అదే విధంగా వరద వస్తుంది. నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం నుంచి కూడా గంటకు ఫ్లో అయితే పెరుగుతుందని స్థానికులు చెప్తున్నారు. అసలు నిన్న ఇక్కడ జస్ట్ ఒక అడుగు అంటే కాళ్ళు జస్ట్ ఒక అడుగు మాత్రమే ఉన్నాయి. నిన్న అసలు వాటర్ లేవని చెప్తున్నారు స్థానికులు. కానీ ఈరోజు చూస్తే కనుక ఉధృతి ఏ విధంగా ఉందో, ఏ తాకిడి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాము. మరోసారి సింగనగర్కి ముప్పు పొంచి ఉందనే సంకేతాలు కనబడుతున్నాయి. ఇటు అంబాపురం మీదుగా బుడమేరు పొంగుకుంటూ ఇటువైపు వస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి నిన్నంతా ఈ పైపుల్ రోడ్డు అదేవిధంగా ఇదంతా కూడా నిన్న వాహనాలు చాలా ఫ్రీగా వెళ్ళినాయి. కానీ ఈరోజు పరిస్థితి లేదు. వరద నీరు భారీగా చేరడంతో కొంత ముంపు గురయ్యే అవకాశం కనబడుతుంది. వాటర్ అంతా కూడా దిగువకి ఇటు కృష్ణా వాటర్ సెంటర్ అటు వాంబే కాలనీ మొత్తం కూడా ముంచుకుని వెళ్ళిపోయే ప్రమాదం కనబడుతుంది. ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది చూడాలి. ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఊహించలేదు. తగ్గుముఖం పట్టింది. సహాయక చర్యలు చేయొచ్చు అనుకుంటున్న తరుణంలో విజయవాడ సింగనగర్కి పెద్ద ముప్పు పొంచి ఉందని ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పటికే చాలామంది రెస్క్యూ చేశారు. వరద తగ్గింది కదా అని చాలామంది ఇళ్లలోకి వెళుతున్నటువంటి ఈ క్రమంలో ఈ వరద ఖచ్చితంగా ఆందోళన కలిగించే అంశం. ఇది ఎప్పటి వరకు వస్తుంది, ఇంకా పెరుగుతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. బాధితులు ఒక్కొక్కరు చూడొచ్చు ఏ విధంగా అసలు నిన్న మొన్న ఈ దృశ్యాలు మనకి ఎక్కడా లేవు. పూర్తిగా సింగనగర్ అంతా కూడా ప్రశాంతంగా మారిందనుకున్న తరుణంలో మరోసారి వరద పొంచి ఉందని చెప్పాలి. నడవలేని స్థితిలో రోడ్డు ఇక్కడ ఫ్లోటింగ్ ఎంత ఫ్లో ఎలా ఉందో మనకి చూస్తున్నాం కదా. చేతులు పట్టుకుని రావాల్సిన పరిస్థితి ఇది. మీరు ఆదివారం అంటే సింగనగర్కి వరద వచ్చే రోజు ఇలాంటి దృశ్యాలు మనం చూసాం. మళ్ళీ ఈరోజు శుక్రవారం వరద తగ్గుతూ వస్తుంది అనుకున్నాం. కానీ వరద ఈరోజు మరోసారి పెరుగుతుంది. అంబాపురం పరిసర ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వస్తున్న దృశ్యాలు. వీళ్ళంతా కూడా ఇంకా భయపడుతూ, ఇంకా వరద పెరుగుతుందని భయపడుతూ వీళ్ళంతా కూడా వచ్చేస్తున్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిద్దాము. ఏమండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? సింగనగర్ అండి. మళ్ళీ వరద పెరిగింది, అటు పెరిగిందండి, 2 అడుగులు పెరిగింది. 2 అడుగులు పెరిగింది. నిన్న కొంచెం తగ్గింది, మళ్ళీ ఇప్పుడు 2 అడుగులు పెరిగింది. ఇక వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే అమ్మ చెప్పండి, ఏంటి ఖాళీ చేస్తారు? ఇల్లు ఖాళీ చేశారు, అందరు చేశారండి మా రోడ్డు. అంటే నిన్న మొన్న తగ్గింది అన్నారు కదా. తగ్గింది, నైట్ పెరిగింది, మళ్ళా ఇంట్లోకి స్టార్ట్ అవుతుందని వచ్చేస్తున్నాం. వచ్చేసింది, వస్తుందని ఇంకెళ్ళిపోతున్నాం. ఇది పరిస్థితి. రాత్రి నుంచి వరద ఫ్లో పెరుగుతుందని చెబుతున్నారు. ఒకసారి స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం. భయ్యా, ఎక్కడి నుంచి వస్తుంది వరద అంతా? బుడమేరుదేనా? బుడమేరుదేనండి, అమ్మపురం నుంచి వస్తుంది. అమ్మపురం నుంచి గండి పడింది అక్కడ ఏమన్నా? మరి పడింది అంటున్నారండి, ఎగ్జాక్ట్ గా తెలియదు. చాలా మంది ఏమంటున్నారంటే సింగనగర్ మొత్తం క్లోజ్ అయిపోద్ది ఇంకా వాటర్ తో, అక్కడ గండి పడింది అమ్మపురం సర్కిల్ దగ్గర అంటున్నారండి. మేము పైపుల రోడ్డు వస్తున్నామండి. మా బావగారు అపార్ట్మెంట్ లో ఉంటే మేము వస్తున్నామండి. చాలా దారుణమైన పరిస్థితి ఉందండి. లోపల ఇంకా వరద ఎక్కువ ఉంది. నిన్న ఇలాంటి సిచ్యువేషన్ లేదు. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి మా అపార్ట్మెంట్లో ఎలా ఉందో చూద్దామని వచ్చాను. వస్తే అక్కడ అమ్మపురం సర్కిల్ దగ్గర కొంచెం వాటర్ పెరుగుతూ ఉంది. మేము ఇలాగే వెళ్ళాము కానీ ఇంత లేదు అసలు. కనీసం పాదాలు కూడా తడవనంత స్థితి అక్కడ కానీ అలా ఉంది. నార్మల్గా ఉంది. ఇంకా మీకు ఇక్కడ ఏ ఫ్లోటింగ్ అయితే ఉందో అమ్మపురం సర్కిల్ దగ్గర అలాగే ఉంది, అక్కడ కూడా అలాగే ఉంది. ఇంకో విషయం ఏంటన్నా, ఆ వైఎస్ఆర్ రోడ్డుకి అటుపక్క భయ్య చాలామంది సహాయం అందలేనటువంటి వారు ఉన్నారు అక్కడ. వైఎస్ఆర్ రోడ్డుకి అటుపక్క చాలామంది సహాయం కోరుతూ చాలామంది ఉన్నారు ఇంకా అక్కడ. ఒకసారి కాదు ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డుకి అటుపక్కన. ఇది పరిస్థితి. అటు ఇంకా సహాయం అందట్లేదని చెప్తున్నారు. రాత్రి నుంచి నిదానంగా ఫ్లోటింగ్ పెరుగుతూ ఇప్పుడు ఉధృతం అయిందని చెప్పాలి. మీకు అటు చూడండి, అటు ఇళ్లలో నుంచి ఏ విధంగా వరద వస్తుందో. అసలు ఇలాంటి దృశ్యాలు నిన్న మొన్న లేవు, కానీ రాత్రి నుంచి పెరగడంతో వాళ్ళంతా ఇక్కడ సింగనగర్ ఇక మునిగిపోద్దని డిసైడ్ అయిపోయి చాలామంది బయటకు వచ్చేస్తున్న పరిస్థితి. ముందు జాగ్రత్త చర్యలు వాళ్ళంతా కూడా బయటకు వచ్చేస్తున్న పరిస్థితి. అధికారులు కూడా ప్రస్తుతం అలర్ట్ అవుతున్నారు. వరద మరోసారి సింగనగర్ ముంచెత్తే అవకాశం ఉందని సంకేతాలు రావడంతో వీళ్ళంతా కూడా ఖాళీ చేసి వెళ్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. వరద ఏ విధంగా వస్తుందో మొత్తం కూడా. ఇది ఒకసారి జంక్షన్ మీకు చూస్తే కనుక ఇది సాయిబాబా గుడి సెంటర్ అంటారు, పైపుల్ రోడ్ దగ్గరలో ఉంటుంది. ఇటు వెళ్తే మనకి ఇదంతా కూడా సింగనగర్ ఫ్లైఓవర్. మొన్న ఎక్కడైతే సహాయక చర్యలు చేశారో అది సింగనగర్ ఫ్లైఓవర్. ఇదంతా కూడా పైపుల్ రోడ్డు సంబంధించినటువంటి జంక్షన్ ఇది. ఇటు వెళ్తే నందమూరి నగర్. ఒకసారి అక్కడ మ్యాప్ చూస్తే కనుక విజయవాడకు సంబంధించినటువంటి మ్యాప్, ఇక్కడ ఉన్నటువంటి మన ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి ప్రదేశానికి సంబంధించి చూస్తే కనుక ఒకసారి
ఇది ఈ ప్రాంతం అనమాట ఎగ్జాక్ట్గా ఉంది. పైపుల్ రోడ్ పైకి వెళ్తే పైపుల్ రోడ్ వస్తుంది, లెఫ్ట్కి వెళ్తే ఆంధ్రప్రభ కాలనీ రోడ్ వస్తుంది, ఇటువైపున సింగనగర్ ఫ్లైఓవర్ రోడ్డు మొత్తం వస్తుంది. మొత్తం కూడా ఈ జంక్షన్లో ఇప్పుడు వరద నీరు వస్తుంది. ఇదంతా కూడా దిగువ కంటే ఇట్లా మీకు సింగనగరు కృష్ణా వాటర్ సెంటర్ ఇదంతా కూడా బాంబే కాలనీలోకి ముంచెత్తే అవకాశం కాబట్టి అదంతా దిగువన ఉంటుంది కాబట్టి కొంత లోతట్టుగా ఉంటుంది కాబట్టి అది లోపలికి వెళుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఏదేమన్నప్పటికీ కొంత వరద ఉధృతి పెరగడంతో సింగనగర్కి మరోసారి డేంజర్ జోన్లోకి వెళ్ళిందని చెప్పాలి. పూర్తిగా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. డిజాస్టర్ సార్ ఏంటి వరద పెరుగుతుంది కదా? వరద అంటే యాక్చువల్గా నిన్న మధ్యాహ్నంకి నిన్న రాత్రికి వాటర్ అంతా రిసీడ్ అయిపోయిందండి. ఇప్పుడు దగ్గర 2 అడుగులు పెరిగిపోయి నిన్న రాత్రి మేము పైపుల రోడ్డు దాటి ముందుకు వెళ్ళాము. నిన్న ఇవాళ అసలు వెళ్ళే పరిస్థితి లేదు. మీరు చూస్తున్నారు కదా, మనిషి నడుస్తుంటేనే వరవడికి తోసేస్తుంది వెనక్కి. ఇంకా మేము బోట్లోనూ వాటితో రెస్క్యూ చేయాలి అంత అవసరం ఏం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వరవడి తోసేస్తుంది కాబట్టి అందరూ వెకేట్ చేసి ఎవాక్యువేషన్ చేయించి తీసుకొచ్చేస్తున్నాం బయటికి. ఇవాళ ఎవాక్యువేషన్ చేసి తీసుకొచ్చేస్తున్నాం. ఎందువల్ల అంటే ఇప్పుడు నిన్నంతా క్లీనింగ్ చేశారు కానీ ఇప్పుడు అది అవసరం లేదు. క్లీనింగ్ వర్క్ నిన్న వాటర్ కొట్టే మనం నీళ్ళల్లో ఉన్న బురద తీశారు కదా, ఇప్పుడు అది లేదు. ముందు మనుషులను ఎవాక్యువేట్ చేసి దగ్గర బయటికి పంపించేస్తే సరిపోతుంది. ఈ వరద ఎంత ఉధృతిగా వస్తూ ఉంది. 2 feet రైజ్ అయిందండి వాటర్ లెవెల్. 2 అడుగులు వాటర్ లెవెల్ పెరిగింది. జక్కంపూడి కష్టం. ఇవాళ నిన్న ఇక్కడ మామూలుగా నడిచాం, ఇవాళ నడుస్తానికి వీలు లేని పరిస్థితిలో ఉంది. అదండి ఏపీ ఫైర్ సర్వీస్ నుంచి ఆ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి వచ్చామండి మేము. ఏం పరిస్థితి మీ పరిస్థితి ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఇక్కడండి, పక్క సందులో ఉంటాము. అయితే వాటర్ ఇళ్లలోకి అయితే వాటర్ వచ్చేసింది. ఎవరు ఏం చేయలేం, పైనుంచి వచ్చిన వరదకి అది ప్రకృతి విపత్తం. అది కాదు, ఇప్పుడు నిన్నటి మీద బాగా డేంజర్గా మారింది. నిన్నటికన్నా డేంజర్ అంటే నిన్నటికన్నా కొంచెం బెటర్. అంటే రాత్రి 2 గంటల నుంచి ఫుల్గా వాటర్ ఫ్లో అవుతున్నది. మాకు అయినంత మట్టుకు మేము సహాయం చేస్తున్నాం. మాకు అది ఉదయం నుంచి అయితే తెల్లారి లేచిన దగ్గర ఇప్పుడు వస్తున్నాయి, అందరూ ఇవ్వడానికి వస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారని అనుకున్నాం కానీ వచ్చేసాయి. ఇది సిచ్యువేషన్. ఇక్కడ వరద ప్రవాహం పెరుగుతుంది. 2 అడుగుల మేర, అంటే నేనున్న ప్రాంతంలో 2 అడుగుల పైనుండి వాటర్ వెళుతుంది. అసలు నిన్న ఎలాంటి దృశ్యాలు ఇక్కడ లేవు. మామూలుగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళారు, వాహనాలతో కూడా 2 వీలర్స్ కూడా ఎలౌ చేశారు. ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు. ఇంకా వరద పెరిగితే కనుక ముంపు ఉండే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చూడొచ్చు, అసలు కొట్టుకుని పోతున్నాయి వెహికల్స్ అన్నీ కూడా, సైకిల్స్ అన్నీ కూడా కొట్టుకుని పోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ మరోసారి డేంజర్లలో సింగనగర్ పరిసర ప్రాంతాలు వెళ్ళబోతున్నాయని చాలా స్పష్టంగా ఈ విజువల్స్ ద్వారా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఒక తెరిపించింది, ఒక విపత్తు నుండి బయట పడుతున్నాము అనుకున్న సమయంలో మరోసారి వరద రావడంతో భయాందోళనలో సింగనగర్ పరిసర ప్రాంత వాసులు ఉన్నారు. ముఖ్యంగా అటువైపున ఒకసారి మనం చూస్తే కనుక 2 వీలర్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి, తోసుకుంటూ వాళ్ళంతా కూడా సహాయం చేస్తున్నారు, వాళ్ళంతా కూడా బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమన్నప్పటికీ ఇప్పుడు ఈ వరద సింగనగర్ ప్రాంత వాసుల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎన్నడూ చూడని విపత్తును చూసినటువంటి వీళ్ళు తేరుకుంటున్నారు అనుకున్న సమయంలో మరోసారి వరద కలవరపాటుకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకా ఉధృతమయ్యే అవకాశం కనబడుతుంది. ఇక్కడ నడవలేతున్నాము. నిన్నంతా కూడా మొన్న మంగళవారం నుంచి కూడా ఈ రోడ్డు మీరు చూస్తున్నటువంటి ఇటువైపు ఈ రోడ్లో మొత్తం కూడా లారీలు వెళ్ళాయి. ఈ రోడ్లో లారీలు వెళ్ళాయి, ట్రాక్టర్లు వెళ్ళాయి. మొత్తం కూడా సహాయక చర్యలకు సంబంధించిన ఫుడ్ పంపిణీ అన్నీ కూడా ఈ రోడ్లో చేయగలరు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ వెహికల్స్ నిలిచిపోతున్నటువంటి పరిస్థితి మనకి కనబడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం వరద ఉధృతి సింగనగర్ ప్రాంతాన్ని మరోసారి ముంచెత్తడానికి దూసుకొస్తుంది. ఇప్పటికే 2 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతుంది. అటు అంబాపురం, జక్కంపూడి కాలనీ మీదుగా భారీగా వరద సింగనగర్ ప్రాంతం వైపు వస్తుంది. చాలా మంది ఇళ్లను ఖాళీ చేసుకుంటూ బయటికి వచ్చేస్తున్నారు. వాస్తవంగా నిన్న రాత్రి వరకు సేఫ్గానే ఉన్నాం, వరద తగ్గిందని అందరూ భావించారు. కానీ వరద ఉధృతి పెరగడంతో పూర్తిగా వీళ్ళంతా కూడా ఇళ్లను ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనబడుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. ఎవరికి వాళ్ళు భయపడి ఇళ్లను వదిలేసి వచ్చేసినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పాలి. వాస్తవంగా నిన్న మొన్న పూర్తిస్థాయి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగాయి. చాలామంది ఎవరికి వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నామనుకున్నారు, తగ్గిందిలే వరద అనుకున్నారు. కానీ వీళ్ళంతా కూడా ఇళ్లను ఖాళీ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. వరద పెరగడంతో చాలామంది ఇళ్లను ఖాళీ చేసుకుని వచ్చేస్తున్న పరిస్థితి. స్థానికులు వీళ్ళందరూ కూడా బయటికి తీసుకొస్తున్నారు. చూడొచ్చు ఒకసారి ఏ విధంగా వచ్చేస్తున్నారు. వరద ఉధృతి పెరుగుతుందని భయపడి వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చేస్తున్నటువంటి దృశ్యాలు, రెస్క్యూ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం కూడా నిలబడలేని స్థితిలో ఇక్కడ వరద ఉధృతి అయితే
కనబడుతుంది. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఇల్లు ఖాళీ చేసుకుని వచ్చేస్తున్నారు. నిన్నటి వరకు ఉండొచ్చులే సేఫ్ జోన్లో పడ్డామని అనుకున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏం చేయాలో దిక్కుచోసిన పరిస్థితిలో వాళ్ళంతా కూడా ఇల్లుని ఖాళీ చేస్తున్నారు. వరద ఉధృతి పెరిగితే మొత్తం కూడా ఇల్లు మునిగిపోతాయని భావించి వాళ్ళంతా కూడా ఖాళీ చేసి వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము. నిన్న మొన్న అసలు ఇక్కడ ఈ వాటర్ అంతా లేదు. ఇప్పుడు వరద నీరు వస్తుండడంతో పైనుంచి ఈ వరద నీరు అంతా కూడా ఇళ్లలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా బళ్ళు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి. అసలు నిన్న ఇవన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు వరద పెరగడంతో ఇవన్నీ ఎక్కడికక్కడ మునిగిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇదంతా వెళుతున్న వాటర్ అంతా కూడా సింగనగర్ దిగువన వాంబే కాలనీ అటంతా కూడా ప్రకాష్ నగర్ అంతా కూడా వెళ్ళే అవకాశం కనబడుతుంది. మొత్తం వాహనాలు కూడా మునిగిపోయాయి. చాలామంది ఇళ్ళకంటే చాలామంది పునరావాస కేంద్రాలకు వెళ్ళిన వాళ్ళంతా కూడా తిరిగి వెనక్కి వచ్చేసారు. నిన్న మొన్నలో తిరిగి వెనక్కి వచ్చారు. కొంత ఇల్లు క్లీన్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఫైర్ ఇంజిన్ సాయంతో ఇల్లు క్లీన్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉన్న తరుణంలో మరోసారి వరద పెరగడంతో వాళ్ళంతా వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. ఏది ఏమన్నప్పటికీ విజయవాడ సింగినగర్ మరోసారి ముంపు గురి కాబోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. వరద ఉధృతి పెరగడంతో భయపడి అందరూ కూడా ఇళ్లను ఖాళీ చేసుకుని వచ్చేస్తున్నారు. వీళ్ళు కూడా చూడొచ్చు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. భయ్యా, ఎక్కడి నుంచి వస్తున్నారు? పాయికాపురం నుంచి అండి. ఏంటి వరదకి భయపడి మళ్ళీ వచ్చేస్తానండి? అవును సార్, అంటే ఆల్రెడీ అక్కడ ఫుడ్ పాల ప్యాకెట్లు లేవని చెప్పేసి పాల ప్యాకెట్ల కోసం వచ్చాము. ప్రస్తుతానికైతే వరద ఉధృతి పెరుగుతుంది. గంటకు పెరుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. చూడొచ్చు ఎంత భయానక దృశ్యాలు మనకి ఉన్నాయో. చాలా ఆందోళన కలిగించే దృశ్యాలు ఇవన్నీ. ఎందుకంటే వరద ఎవరు కూడా ఊహించిన విధంగా వరద ఉధృతి పెరుగుతున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ మనకి కనబడుతున్న నేపథ్యం. చూడాలి మరి దీని మీద ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇళ్లను ఖాళీ చేస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇళ్లను ఖాళీ చేసి అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తే బాగుంటుందని కూడా వాళ్ళంతా చెబుతున్న పరిస్థితి ఇక్కడ సింగనగర్ ప్రాంతంలో ఉంది. కెమెరా పర్సన్ చండీతో రాయేష్, RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.